హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మినప సున్నుండలు. ఈ సున్నుండలు చేయడం చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎవరైనా ఈజీగా చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి అండ్ హెల్దీ కూడా. సో మరి టేస్టీ అండ్ హెల్దీ అయిన ఈ మినప సున్నుండలని ఇంతకీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు మినప్పప్పు తీసుకోండి. ఇక్కడ నేను గుండు మినప్పప్పు పొట్టుతో ఉన్నది తీసుకున్నాను. మీరు కావాలంటే పొట్టు లేకుండా ఉండే గుండు మినప్పప్పు అయినా తీసుకోవచ్చు. ఇలా పొట్టుతో ఉన్న మినప్పప్పు తీసుకుంటే చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి నేను ఇది తీసుకున్నాను. మీరు ఇది అవైలబుల్ లేకపోతే నార్మల్గా గుండు మినప్పప్పు ఉంటుంది కదా, పొట్టు లేనిది, అదైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఫ్రై చేయాలి. ఈ పప్పు గింజ లోపల వరకు బాగా ఫ్రై అయ్యేలా నిదానంగా ఫ్రై చేయాలి. మంటని ఎక్కువగా పెట్టి ఫ్రై చేస్తే గింజ పైపైన వేగుతుంది కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది. ఈ పప్పు సరిగ్గా వేయించకపోతే లడ్డు టేస్ట్ అంత బాగుండదు. కాబట్టి గింజ లోపల వరకు బాగా ఫ్రై అయ్యేలా మంచిగా ఫ్రై చేయాలి. ఈ పప్పు వేగి మంచి స్మెల్ వస్తుంది అనమాట. అప్పటి వరకు బాగా ఫ్రై చేయండి. అలాగే ఈ లడ్డు తింటుంటే పంటికి స్టిక్కీగా అనిపించకుండా ఒక 2 టీ స్పూన్ల వరకు బియ్యం తీసుకోండి. ఈ బియ్యాన్ని కూడా 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు క్వాంటిటీ పప్పుకి ఒక 2 టీ స్పూన్ల బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతాయి. బియ్యాన్ని మరీ ఎక్కువగా కూడా తీసుకోవద్దు. ఇలా ఒక 2 టీ స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోతుంది. సో ఈ పప్పు బియ్యాన్ని మంచిగా ఫ్రై చేశాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఈ ప్యాన్లోనే ఉంచకుండా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ప్యాన్లోనే ఉంచితే కొంచెం మాడిపోయినట్లుగా అవుతాయి కాబట్టి ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టండి. ఈ పప్పులు పూర్తిగా చల్లారాక మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఈ పప్పు మంచిగా చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇలా మొత్తం తీసుకున్నాక లడ్డు మంచి ఫ్లేవర్గా రావడానికి ఒక 4 ఇలాచీలు వేసి గ్రైండ్ చేయండి. అయితే ఈ పప్పుని మెత్తని పౌడర్ వచ్చేలా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. ఇలా లైట్గా బరక తగిలేలా గ్రైండ్ చేస్తే లడ్డు తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. అయితే ఇలా గ్రైండ్ చేసిన ఈ పౌడర్ని మొత్తం గిన్నెలోకి తీసుకోకుండా కొంచెం మిక్సీ గిన్నెలోనే ఉంచండి. దీంట్లోకి 1 కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు మినప్పప్పు క్వాంటిటీకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా స్వీట్నెస్ సరిపోతుంది. సో ఇలా బెల్లం తీసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపి ఒక 2-3 సార్లు పల్స్ మోడ్లో తిప్పి తీసుకోండి. మరి ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ముద్ద కట్టినట్లుగా అవుతుంది. కాబట్టి ఇలా ఒక 2-3 సార్లు పల్స్ మోడ్లో తిప్పి తీసుకున్నామంటే ఈ బెల్లం ఈ పౌడర్లో చక్కగా కలిసిపోతుంది. ఎక్కడైనా ముద్దలుగా అనిపిస్తే ఇలా చేతితో రబ్ చేసినట్లుగా చేస్తూ చేయండి. చూడండి, ఇలా పౌడర్ వచ్చేలా చేశాక ఇప్పుడు ఈ పౌడర్లోకి వేడి చేసి చల్లార్చిన నెయ్యిని తీసుకొని కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వేస్తూ కలుపుకోవడం వలన లడ్డు ఈజీగా చుట్టుకోవచ్చు. అలాగే మనకు నెయ్యి అవసరమైనంత మాత్రమే పడుతుంది. సో ఇలా కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిలో కలిసేలా బాగా కలపండి. ఇలా కొద్దిగా కలుపుకుంటూ కొంచెం మిక్స్ని తీసుకొని ఇలా లడ్డూలా చుట్టుకోవాలి. ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ లడ్డు చుట్టామంటే చూడండి, లడ్డు పర్ఫెక్ట్గా బైండ్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా కొంచెం మిక్స్ని తీసుకుంటూ మనకి కావలసిన సైజులో లడ్డు చుట్టి తీసుకోవడమే. చూసారా ఎంత చక్కగా బైండ్ అవుతుందో. అయితే ఇలా లడ్డూలు చుట్టేటప్పుడు మనం తీసుకున్న నెయ్యి సరిపోకపోతే ఇంకొంచెం నెయ్యి తీసుకొని వేడి చేసి పిండిలో కలిపి లడ్డూలా చుట్టుకోవడమే. చూడండి, ఇదే విధంగా అన్ని సున్నుండలు చేసి తీసుకోవడమే. చూసారా సున్నుండలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఈ సున్నుండలు పండగల టైంలోనే కాకుండా నార్మల్గా స్నాక్స్ టైంలో కూడా చేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చాలా హెల్దీ. సో ఫ్రెండ్స్, మరి సింపుల్గా చేసుకునే ఈ టేస్టీ సున్నుండలను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయి, ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.